హాయ్, డాక్టర్ కృష్ణమరాజు, నాడీపతి గోశాల. ఇది మన హైదరాబాద్లో ఉన్న నాడీపతి గోశాల. ఇదంతా కూడా మన ఆవుల ఇల్లు అండి. చూసారు, ఇదంతా ఆవుల ఇల్లు. ఇదేమో రూము. ఫామ్ హౌస్లో ఉన్న గడ్డిని మాత్రమే ఇవి అలా తిరిగి అలా తింటూ ఉంటాయి అన్నమాట. ఇంకా మన కొంచెం గడ్డి ఇలా పచ్చగడ్డి ఇలా తెచ్చేస్తే ఇలా తింటూ ఉంటాయి. ఇది మన ఇంట్లో పెంచుకునే బ్రీడ్. మీరు అనుకోవచ్చు ఆవు బయటికి వెళ్ళాలి, గ్రాసం వేయాలి అనేది. యాక్చువల్గా మన కొంచెం పొంగునూరు కానీ మీనేచర్లు కానీ అయితే మనకి బయటికి వెళ్తే సుమారుకి ఇక్కడ 50 నుంచి 100 ఎకరాల మనకి మాగాని పచ్చిక బయలు రెడీగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అవి తింటాయి. మీకు చాలా వీడియోలో చూశారు. ఇవి ఏంటంటే మన నాడీపతి బ్రీడ్, నానో బ్రీడ్ అన్నమాట, ఇంకా చిన్నవే. అందుకని ఇవి బయటికి పంపించాం. బయటికి పంపిస్తే మనకి ఏమైనా రిస్క్ జరుగుద్దని, ఎవరైనా ఎత్తిపోతారని, ఇందులోనే పడిపోతారనే ఉద్దేశంతో ఇవి ఏంటంటే ఈ ఫామ్ హౌస్ అన్నమాట. ఇది ఎకరన్నర ఫామ్ హౌస్. చుట్టూరు మనకి ఫెన్సింగ్ ఉంటుంది, 2 గేట్లు ఉంటాయి అన్నమాట. ఆ గేట్లు వేస్తే ఇంక లోపల తిరుగుతూ ఉంటాయి. లోపల తిరిగి వచ్చి ఇదిగోండి చూడండి, మన బాస్కెట్లో గడ్డి పెట్టారు కదా, ఇలా పచ్చగడ్డి తింటూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఏమి పాలు తాగి పిల్లలు కాదండి, ఇవన్నీ కూడా మెచ్యూర్డ్. ఇందులో కొన్ని ప్రెగ్నెంట్ కూడా ఉన్నాయి. ఇది హయ్యెస్ట్ హైట్ మీకు 1 ఫీట్ నుంచి బిలో 2 ఫీట్ హైట్. ఇది మనం డెవలప్ చేసిన బ్రీడ్. ఇది సహజంగా అందరూ పొంగునూరు అనుకుంటారు. పొంగునూరు ఆవంటే పొంగునూరు దూడన్నా మీకు పొట్టాటిలో పెద్దదండి. చిన్నప్పుడు చిన్నగా ఉన్నా అది మీకు పెద్దదిగాక మీకు 3 to 5 ఫీట్ వరకు అవుతుంది. ఇవన్నీ మనం డెవలప్ చేసిన బ్రీడ్ అన్నమాట. ఇదండి మన నాడీపతి ఆవుల చరిత్ర తెలంగాణ. ఇక్కడ ఇవి అయితే ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకొక 100 యానిమల్స్ ఉన్నాయండి మీనేచర్లు. అవి అలా బయటికి మేతకి వెళ్ళాయి. ఈరోజు సండే అన్న కుదిరింది ఈ ట్రెడిషనల్ డ్రెస్సులు రావడం జరిగిందండి. అంటే సనాతన ధర్మంలో ఆవు పాత్ర, సనాతన ధర్మం అంటేనే ఆవు. అందుకని ఆవుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఉద్దేశంతో నేను కాకినాడ నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఈ కొన్ని వీడియోస్ ఇవ్వడానికి వీటిని ఒకసారి చూద్దామని ఈరోజు నేను పెట్టుకున్నా. చాలా రోజుల తర్వాత, ఇంచుమించు 3 months తర్వాత.